Hi viewers, good afternoon. ప్రయాగ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ పీక్ లెవెల్స్ నుంచి కొద్దిగా వీక్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ కన్సల్టేషన్ ఫేజ్ లో మార్కెట్ ఉంది అని చెప్పి మనం పదే పదే చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే 8400 అనేది ఒక కీలకమైన లెవెల్. ఆ లెవెల్ బ్రేక్ చేసి 8394 దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 19-20 పాయింట్స్ డౌన్ తో ఇవాళ ఇంట్రాడే హై 8441. ఆ 8441 లెవెల్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 50 పాయింట్స్ దాకా మార్కెట్స్ ఇవాళ నెగిటివ్ గా రియాక్ట్ అయిన పరిస్థితి. అండ్ 65 to 70 పాయింట్స్ డౌన్ తో 27,210 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. ఎఫ్ఎంసీజీ, ఐటీ, టెక్నాలజీ ప్యాక్ లో కొద్దిగా బయింగ్ కనిపిస్తుంది, కానీ ఆటో, బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్ రంగ షేర్స్ లో మాత్రం సెల్లింగ్ ప్రెజర్ కొనసాగుతూనే ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఇవాళ కొద్దిగా పెరిగిందనే చెప్పుకోవాలి. అండ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది. రిజల్ట్స్ వస్తున్న నేపథ్యంలో రిజల్ట్స్ ఆధారంగా స్టాక్ మూవ్మెంట్స్ ఇవాళ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇవాళ ఇండెక్స్ కంట్రిబ్యూషన్ ఒకసారి చూసుకున్నట్టయితే ఐటీసీ, యాక్సిస్, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, హెచ్యుఎల్ లాంటి ఈ 3 స్టాక్స్ ఇండెక్స్ కి పాజిటివ్ గా 9 to 10 పాయింట్స్ పాజిటివ్ గా సపోర్ట్ చేస్తే, ఒక రిలయన్స్ ఇవాళ నెగిటివ్ గా ఆల్మోస్ట్ 12 to 13 పాయింట్స్ దాకా నిఫ్టీకి నెగిటివ్ గా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే రిలయన్స్ ఆల్మోస్ట్ ఒక 3% దాకా క్రాక్ అయింది ఇవాళ ట్రేడింగ్ లో. నిన్న ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో ఆశించిన స్థాయిలో జిఆర్ఎంస్ పెరగకపోవడం ఒకటి కాస్త వరింగ్ ఫ్యాక్టర్ గా కనిపిస్తుంది రిలయన్స్ కి. అందుకని కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ రిలయన్స్ లో పెరిగింది. దానివల్ల దాని ఇంపాక్ట్ మార్కెట్ మీద కూడా పడింది, ఎందుకంటే హెవీ వెయిట్ షేర్ కాబట్టి. రిలయన్స్, హెచ్డిఎఫ్సి కూడా ఆల్మోస్ట్ 6 to 8 పాయింట్స్ దాకా నెగిటివ్ ఇండెక్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది. ఒక రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి ఈ 2 స్టాక్స్ 20 పాయింట్స్ దాకా నిఫ్టీకి నెగిటివ్ గా కంట్రిబ్యూట్ చేస్తున్న పరిస్థితి. అండ్ ఇప్పటివరకు ట్రెండ్ ఏంటి, ఈ టైంలో ఎలాంటి ఆపర్చునిటీస్ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నాయన్న అంశాలతో పాటు మరిన్ని అంశాలు మొదట డిస్కస్ చేసేందుకు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. అండ్ అరవింద్ గారు కూడా వచ్చారు కార్వి నుంచి ఒక 2 కొత్త రికమెండేషన్స్ తో ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఆర్ షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ సార్. ఇవాళ ఎలాంటి దీంతో మనం ఉన్నాం, ఎందుకంటే 8400 బిలో ఉంది. కన్సల్టేషన్ చెప్పి మనం పదే పదే అనుకుంటూనే ఉన్నాం, బట్ వరింగ్ ఫ్యాక్టర్ ఏం కాదు. కాకపోవచ్చు ఎందుకంటే 8300, 8350 ఆర్డ్ లెవెల్స్ దగ్గర గట్టి సపోర్ట్ ప్రస్తుతం మార్కెట్స్ కనిపిస్తున్నాయి. బట్ లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్న వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? ఇట్స్ జస్ట్ ఎ పాజ్ మోడ్ లో ఉందండి మార్కెట్. ఐ డోంట్ ఈవెన్ కాల్ ఇట్ కన్సాలిడేషన్, ఎందుకంటే కన్సాలిడేషన్ అంటే అట్లీస్ట్ దేర్ హ్యాస్ టు బి సమ్ మీనింగ్ఫుల్ కరెక్షన్ అండ్ దెన్ ఎ బౌన్స్ బ్యాక్. సో ఇట్స్ జస్ట్ పాజ్ మోడ్ లో ఉందండి, ఎందుకంటే వీఆర్ గెటింగ్ ఇన్ టు రిజల్ట్ సీజన్ ఈస్ డెఫినెట్లీ ఫ్లోయింగ్ ఇన్ అండ్ ఫుల్ స్కేల్ రిజల్ట్స్ అనేది మనకి నెక్స్ట్ 10-15 days లో వస్తాయి. బట్ బిఫోర్ దట్ వీల్ ఆల్సో హ్యావ్ సమ్ బిగ్గర్ నాయిస్ ఆఫ్ బడ్జెట్. సో ఈ రెండు కూడా దే విల్ జస్ట్ సస్టైన్ ద మార్కెట్ హోప్ అండి, ఎందుకంటే బడ్జెట్లో ఏవో అన్నోన్స్ అన్ని కొన్ని పాజిటివ్స్ వస్తాయని చెప్పే ఆలోచన భావం అందరిలో ఉంది కాబట్టి ప్రాబ్లీ దట్ విల్ మెయింటైన్ ద టెంపో ఇన్ ద మార్కెట్ అండి. బట్ పోస్ట్ బడ్జెటే మనకి ఎటువంటి బడ్జెటరీ ప్రపోజల్స్ బయటకు వస్తాయి అంటే, ఎంత రేషనలైజేషన్ ఆఫ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఉంటుంది, స్లాబ్స్ ఎంత పెంచుతారు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్లో, అండ్ ఎక్సైజ్ డ్యూటీ స్ట్రక్చర్ అవన్నీ అయితే డెఫినెట్లీ దేర్ మే నాట్ బి మేజర్ టింకరింగ్ బికాస్ జిఎస్టీ ఈజ్ ప్రాబబ్లీ గోయింగ్ టు కిక్ ఇన్ బై జూలై అని చెప్పి మనకి డెఫినెట్లీ వార్తలు వస్తున్నాయి, ఎందుకంటే నిన్న కొద్దిగా సక్సెస్ఫుల్ మీటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్సెన్సస్ అయింది కాబట్టి. సో డెఫినెట్లీ ఐ థింక్ రాయితీలు ఎక్కువ ఇస్తే మాత్రం ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులిస్ట్ మెజర్స్ ప్రాబ్లీ మార్కెట్ విల్ టేక్ ఇట్ యాజ్ అ నెగిటివ్. అండ్ ఇంకొకటి మనకి డైరెక్ట్లీ మార్కెట్ రిలేటెడ్ ఏదైనా ఉంటే లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో టింకరింగ్ ఉన్నా, ఒకవేళ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 3 years కి పొడిగించిన ఎటువంటి దేర్ విల్ బి ఎ knee jerk reaction. Definitely market will take it as a negative. So we have to wait and watch next 2 weeks. It's going to be interesting and it's only purely going to be results based. But market is in a pause mode rather than consolidation mode అనే చెప్పుకోవాలి, ఎందుకంటే some results will definitely they will not be so good. మనకి ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్ there was nothing bad except maybe Reliance Industries. Reliance Industries definitely it is a dud share and the last 10 years people have never made money in that. And until వాళ్ళకి రిలయన్స్ జియో నుంచి as long as they don't get cash flows, because the huge investments on about 1,20,000 crores, they're still talking of another 30,000 crores. So about 1.5 lakh crores of investment is not a sizable small sum. So అవన్నీ కిక్ ఇన్ అయ్యేదాకా రిలయన్స్ కి మాత్రం I don't think it will see the light at the end of the tunnel. So ఇవన్నీ మనం ఇన్ టోటల్ తీసుకుంటే ఇట్స్ ఇన్ ఎ పాజ్ మోడ్ అండ్ పీపుల్ కెన్ డెఫినెట్లీ వెయిట్. ఇప్పటిదాకా వెయిట్ చేసిన వాళ్ళు ఇఫ్ దే రియలీ వాంట్ టు పుట్ బిగ్ మనీ ఇన్ టు ద మార్కెట్ దే కెన్ డెఫినెట్లీ వెయిట్ ఫర్ అనదర్ 15 days అండ్ టేక్ ఎ కాల్. సుందర్ గారు, టెక్నికల్ వ్యూ ఎలా ఉంది ఈ టైంలో? ఎందుకంటే 8400 బ్రేక్ చేసి కొద్దిగా దిగువన ట్రేడ్ అవుతూ వస్తుంది, బట్ అంత వరింగ్ ఫ్యాక్టర్ ఏం కాదని చెప్పి టెక్నికల్ ఇది కూడా అనుకుంటున్నాం మనం. మీ వ్యూ ఎలా ఉంది మార్కెట్స్ మీద?
మార్కెట్ లాస్ట్ 2 రోజులుగా చూస్తే కనుక హైయర్ లెవెల్లో కొంచెం మైనర్ కరెక్షన్ కానీ ఒక మైనర్ హాల్ట్ అనేది అప్ ట్రెండ్కి తీసుకోవడం మనం చూసాము. అయినప్పటికీ మీరు చెప్పినట్టు పెద్ద వరింగ్ ఫ్యాక్టర్ కాదు. ఎందుకంటే ఈ 2-3 రోజులుగా కన్సాలిడేషన్ కరెక్షన్లో పెద్ద రియాక్షన్స్ ఏమి రావట్లేదు. అంటే మార్కెట్ 8,400 దగ్గర వస్తున్న సెల్లింగ్ ప్రెషర్ని హయ్యర్ లెవెల్లో వస్తున్న ఒక మైనర్ బేర్ అటాక్ని సస్టైన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. బయింగ్ సపోర్ట్ కూడా రావడంతో మార్కెట్లో బాగా స్థిరంగా పటిష్టంగానే ఉందనుకోవచ్చు. కాకపోతే టెక్నికల్గా షార్ట్ టర్మ్లో ఈ మధ్య కాలంలో మనం చూస్తే కనుక గత 2-3 వారాలుగా స్టాక్స్ అన్ని కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ ముఖ్యంగా 15% వరకు పెరిగింది. కాబట్టి ఆ షార్ట్ టర్మ్ టార్గెట్స్ కూడా పూర్తి చేసుకున్నాయి. అలాగే రెండో ప్రధానమైన కారణం ఓవర్ బాట్ పొజిషన్ RSI ROC ఇండికేటర్స్ అన్ని కూడా నెగటివ్ డైవర్జెన్స్ చూపిస్తుంది. కాబట్టి ఆ టెక్నికల్ అడ్జస్ట్మెంట్ అనేది ఇప్పుడు జరుగుతోంది. మార్కెట్ ఈ 2-3 రోజుల్లో కూడా ఈ కన్సాలిడేషన్ లోనే కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తోంది. ఒకవేళ కనుక ఇవాళ కనుక 8,400 పైన కనుక క్లోజ్ అయిందంటే, అంటే మూడో రోజు కూడా 84 పైన క్లోజ్ అయినట్టే, అప్పుడు నెక్స్ట్ టార్గెట్ దగ్గరలోనే 8500 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ మటుకు చూస్తే మటుకు బాగా 2-3 రోజుల రియాక్షన్ వచ్చినప్పటికీ 19,000 స్థాయి పైన నిలబడుతోంది. ఆ 19,000 ఇంత క్రితం ఉన్న రెసిస్టెన్స్ ని బ్రేక్ అయ్యి అది ఇప్పుడు సపోర్ట్ గా మారింది. సో ఒకవేళ ఇవాళ రేపు కనుక ఏమైనా 19,000 కింద కనుక క్లోజ్ అయిందంటే అప్పుడు ఫర్దర్ షార్ట్ టర్మ్ కరెక్షన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అందువల్ల చూస్తే కనుక మార్కెట్ స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. సెక్టర్ వైస్ చూస్తే కనుక బ్యాంక్స్ రన్అప్ వచ్చాయి కాబట్టి వాటిల్లో కొంచెం కరెక్షన్స్ కానీ కన్సాలిడేషన్ వచ్చే అవకాశం ఉంది. ఐటీను ఫార్మా ఒకటే బాగా కొంచెం వీక్ ట్రెండ్ లో కంటిన్యూ అవుతుంది. ఫార్మా కూడా మేజర్ లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్ జరుగుతుంది. సో అందువల్ల మోరల్ గా మార్కెట్ పాజిటివ్ అనేది. ఇంట్రాడేలో సపోర్ట్ 8380 ఉంది. 8380 కింద కనుక ఒక ఫ్యూ మినిట్స్ ట్రేడ్ అయిందంటే కనుక అప్పుడు ఇంట్రాడే షార్ట్ పొజిషన్ అటెంప్ట్ చేయొచ్చు. ఎంబడే 20 పాయింట్స్ స్టాప్ లాస్. అలాగే హైయర్ సైడ్ అప్పర్ సైడ్ చూస్తే కనుక 8440 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. దానిపైన కనుక ట్రేడ్ అయిందంటే కనుక ఫ్యూ మినిట్స్ లాంగ్ పొజిషన్ తీసుకొని స్టాప్ లాస్ 20 పాయింట్స్. సో 20 పాయింట్స్ స్టాప్ లాస్ 40-50 పాయింట్స్ టార్గెట్ తోటి ఈ లెవెల్స్ మీద ట్రేడింగ్ తీసుకోవచ్చు. ఓకే, యూరోపియన్ మార్కెట్స్ ఇప్పుడే ఓపెన్ అవుతున్నాయి. 0.3 నుంచి 0.5% మేర నెగిటివ్గా యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయి. కొద్దిగా మేబీ మన మార్కెట్స్కి కూడా యూరోపియన్ క్యూస్ని ఆధారంగా చేసుకుని కొద్దిగా ఇంకా వీక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఫండమెంటల్ వ్యూ ఎలా ఉంది అరవింద్ గారు? ఫండమెంటల్ గా చూసుకుంటే అండి పెద్దగా మూవ్మెంట్ ఏమి ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఒక 2 వీక్స్ వరకు, ఇంతకుముందు బాగా సార్ చెప్పినట్టు 2-3 వీక్స్ వరకు పెద్దగా మూవ్మెంట్ ఉండకపోవచ్చు. సో అందరూ బడ్జెట్ లో వచ్చే అనౌన్స్మెంట్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. సో రీసెంట్ గా ఒక క్లారిటీ వచ్చింది GST పైన. రోల్ అవుట్ అనేది ఒక July 1st నుంచి ఉండొచ్చు అనేది ఒక క్లారిటీ వచ్చింది. సో దట్ ఈస్ గోయింగ్ టు ప్లే పార్ట్. అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం స్టాక్ స్పెసిఫిక్ గా ఎర్నింగ్స్ సీజన్ కాబట్టి కొంచెం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉండొచ్చు. అదేవిధంగా ఈ బడ్జెట్ అనేది కొంచెం ఈ స్టాక్ మేజర్ ఎర్నింగ్స్ మొత్తం అనౌన్స్మెంట్స్ అనేది వచ్చేసరికి కొద్దిగా ఆల్మోస్ట్ 2 ఓవర్లాప్ అవుతాయి. సో అది వరకు ఆ టైం వరకు కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండొచ్చు. కొద్దిగా ఇన్వెస్టర్స్ కాషియస్గానే ఉండాలని. సో అనౌన్స్మెంట్ కొంచెం బడ్జెట్లో కూడా కొద్దిగా పాపులేషన్ మెజర్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పాలిటిక్స్ పరంగా చూసుకున్నా కూడా ఇండియా టేకెన్ హ్యూజ్ రిస్క్. సో వాళ్ళు దాన్ని కొంచెం కంపెన్సేట్ చేయడానికి కొద్దిగా పాపులేషన్ మెజర్స్ తీసుకోవచ్చు. సో దృష్టిలో పెట్టుకొని కొద్దిగా కాషియస్గా ఉండి మంచి స్టెప్ తీసుకోమని నేను అంటానండి. ఓకే ఫైన్. ప్రస్తుతానికి కొంతమంది కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. చెన్నై నుంచి చంద్రశేఖర్. అడగండి చంద్రశేఖర్. హలో హలో నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. ఇప్పుడు ఒక 6 నెలల ముందు AGA మీటింగ్ అప్పుడు రిజల్ట్ అయితే బాగా చూపించారు కాబట్టి అశోక్ లేలాండ్ ఆల్మోస్ట్ 110 లో ఒక 500 షేర్స్ కొన్నాను సార్. ఓకే, దాని తర్వాత అది కంటిన్యూగా స్లైడ్ అవుతా ఇప్పుడు ఆల్మోస్ట్ 86 లో ట్రేడ్ అవుతా ఉంది. లాంగ్ టర్మ్ గా ఉంచుకోమంటారా, లేకపోతే ఇప్పుడు ఏమైనా మళ్ళీ ఇంకో 500 తీసుకొని యావరేజ్ చేసుకుంటే మనకి కొంచెం బెనిఫిట్ ఏమైనా వస్తుందా? అది ఒకటి సార్. ఓకే అండి. ఇంకో రెండో ఇష్యూ అవుతుంది సార్. ఇఫ్ యూ పర్మిట్ మీ టు స్పీక్ మాట్లాడతాను. చెప్పండి. ఇప్పుడు పోయిన వారం ఈ రాడలో వచ్చేసి ఈ డివిడెండ్స్ అయిన కూడా ఈ ఆయిల్ సెక్టర్ కంపెనీస్ అన్ని బాగా ఇస్తాయి కొనొచ్చు అని చెప్పారు కదా. ఆ మూడిట్లో IOC BPCL HPCL ఆ మూడిట్లో ఏది కొంటే మనకు కొంచెం బెనిఫిట్ గా ఉంటాయి. ఈ రెండింటికి కొంచెం చెప్తే బాగుంటుంది సార్. అరవింద్ అశోక్ లేలాండ్ తీసుకుంటారు. సో అశోక్ లేలాండ్ వచ్చేసి కొద్దిగా ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీ అండి. సో మీరు కొద్దిగా 110 అంటే కొద్దిగా హైయెస్ట్ లెవెల్స్ లోనే కొన్నారు. బట్ స్టిల్ ఫండమెంటల్ గా స్టాక్ 130-140 లెవెల్స్ అనేది ఈజీ గెటబుల్ అండి. వాళ్ళ మార్కెట్ చూసుకున్నా కూడా, మార్కెట్ షేర్ చూసుకున్నా, వాళ్ళ ప్రొడక్ట్ వైజ్ గా సెగ్మెంటేషన్ చూసుకున్నా కూడా కొద్దిగా మార్కెట్ లీడర్స్ అనే చెప్పుకోవాలి. సో వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుండబోతుంది. మార్జిన్స్ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. సో రీసెంట్ గా హిందూజా ఫార్మరీస్ ఒక అనౌన్స్మెంట్ వల్ల కొద్దిగా ఆ మాత్రం సైడ్ కూడా వచ్చింది.
సో యావరేజ్ ఒకటి చేసుకోకండి, ఎందుకంటే కొద్దిగా ఆల్మోస్ట్ 86 లెవెల్స్ వరకు వచ్చింది, అది ఇంకా కొద్దిగా కరెక్షన్ జరిగితే యావరేజ్ చేసుకోండి. బట్ స్టిల్ 130, 140 అనేది ఈజీలీ గెటబుల్ లెవెల్స్ అండి. సో మీరు అది హోల్డ్ చేసుకోవచ్చు అండి అశోక్ లేలాండ్. And oil marketing companies for dividend yield purpose? No, I don't think so. Only people should never buy stocks for a pure play dividend yield. ఎందుకంటే మన always capital appreciation should be the first motto or the first aim of any investor అండి. Dividend yield అనేది మనకి డివిడెండ్ డిక్లేర్ అయిన తర్వాత ఒకవేళ మార్కెట్ క్షీణిస్తే డెఫినెట్లీ మనకి డివిడెండ్ yield ఎంతైతే వచ్చిందో దానికంటే ఎక్కువ క్యాపిటల్ డిప్రిసియేషన్ ఉంటుంది. సో ప్లీజ్ డు నాట్ గో బై డివిడెండ్ yield ఓన్లీ. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డెఫినెట్లీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ హెచ్పిసిఎల్, బీపీసీఎల్ రాబోయే రోజుల్లో బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, దెర్ ఆర్ 2 kinds of కంపెనీస్ అండి. అప్ స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్ లైక్ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా డౌన్ స్ట్రీమ్ ఆర్ ఓఎంసీస్ అంటారు. ఓఎంసీస్ ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు బెనిఫిట్. ఎందుకంటే మనకి లాస్ట్ 2 years బ్యాక్ ఓపెన్ ప్రైస్ రెజ్యూమ్ ఎప్పుడైతే వచ్చింది, దే ఓన్లీ లూజింగ్ మనీ మెజారిటీ ఓన్లీ ఆన్ కెరోసిన్. సో ఇది పక్కకు పెడితే డెఫినెట్లీ మనకి ప్రైస్ అడ్జస్ట్మెంట్ అనేది ఎవ్రీ ఫార్ట్నైట్లీ కానీ అప్స్ అండ్ డౌన్స్ క్రూడ్ ప్రైస్ లో ఉన్నప్పుడల్లా వీళ్ళు కూడా అడ్జస్ట్ చేస్తున్నారు. కాబట్టి దే విల్ బి ప్రాఫిటబుల్ కంపెనీస్. ఎందుకంటే రేపు పొద్దున ఒక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ లాంటి సెటప్ చేయాలంటే ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబిలిటీ. అన్ని అవుట్లెట్స్ కానివ్వండి, అంత స్ట్రాంగ్ ఆయిల్ మార్కెటింగ్ సెటప్ కానీ. కాబట్టి మీరు ఈ మూడిట్లో కూడా డెఫినెట్లీ యూ కెన్ బై ఎనీ వన్ ఆఫ్ దీస్ 3 అండి. 3 కూడా దే ఆర్ డూయింగ్ వెల్. So if you want to invest, కొద్దిగా if you have 100 rupees, probably invest in 2 companies, maybe HPCL or BPCL or HPCL or IOC. అలా మీరు చేసుకోండి, కానీ ప్యూర్ ప్లే డివిడెండ్ గురించి మాత్రం అటెంప్ట్ చేయొద్దు. దట్స్ నాట్ ద రైట్ వే టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్స్. అనంతపురం నుంచి రెహమతుల్లా మరొకాలు. అడగండి రెహమతుల్లా గారు. సార్ బాగా సార్ అడగండి. ట్యాన్పాక్ ఇండస్ట్రీ సార్. ఏదండి? ట్యాన్పాక్. ఓకే, చెప్పండి. అది ఎట్లా సార్? లాంగ్ టర్మ్ కొంచెం బాగుంటుంది సార్. తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? ఇంకా తీసుకోవాలనుకుంటారా సార్? ఓకే. No, I haven't tracked that stock అండి. ట్యాన్ఫాక్ టెక్నికల్ గా చూస్తే కనుక లాంగ్ టర్మ్ లో బాగా పెర్ఫార్మ్ చేస్తుందండి. ఈ స్టాక్ చూస్తే కనుక 15 రూపాయల నుంచి 80 రూపాయల వరకు పెరగటం మనం చూసాము. ఇవాళ కూడా చూస్తే కనుక 8% వరకు ఈ కెమికల్ సెక్టర్ లో ఉన్న స్టాక్ మేజర్ అప్ ట్రెండ్ కూడా ఇవాళ రావడం మనం చూసాం. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక ఫండమెంటల్ గా పెద్ద స్ట్రాంగ్ గా కనిపించట్లేదండి. ఒక చిన్న సైజ్డ్ కంపెనీ లాగే కనిపిస్తోంది. స్టాక్ కూడా చూస్తే కనుక బాగా రన్అప్ వచ్చేసింది, ఓవర్ బాటిల్కి వచ్చింది. సో ఫండమెంటల్ దృష్ట్యా, టెక్నికల్ దృష్ట్యా ఈ స్టాక్ ని ఈ లెవెల్లో అవాయిడ్ చేయడం మంచిది. కరెక్షన్ కానీ కన్సల్టేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, దట్ ఈస్ టాన్ఫాక్, TINFAC, టాన్ఫాక్ ఇండస్ట్రీస్ అన్న స్టాక్ అది. అండ్ మరిన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మన కాలర్ హైదరాబాద్ నుంచి లత ఉన్నారు. అడగండి లత గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ఇది ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్, మార్టిన్, గ్రాన్యూల్స్ ఇండియా, వివి మెడ్, ఓకే, ఈ 4 స్టాక్స్ ఉన్నాయండి. హోల్డింగ్ లో ఉంచుకుంటారా లేదా ఎగ్జిట్ చేసుకుంటారా? ప్రాఫిట్స్ లో ఉన్నారండి ఈ అన్ని స్టాక్స్ లో? లేదండి, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ 27 లో ఉన్నప్పుడు తీసుకున్నామండి. యావరేజ్ చేసుకుంటా వచ్చాము. ప్రెసెంట్ మా దగ్గర 18,600 స్టాక్స్ ఉన్నాయండి. మార్టిన్ వచ్చేసి 3,600 ఉన్నాయండి. ఓకే, అది కూడా లాస్ట్ లో ఉంది. ఓకే. It's not a great idea to stay in all the 4 stocks, and I don't think so. ఎందుకంటే ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా దే సార్ట్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీస్. అండ్ సెకండ్లీ, పొద్దున్న చాలా డీటెయిల్ గా ఈ రీటైల్ గురించి చెప్పాము. ఐ డోంట్ థింక్ దే విల్ ఎవర్ మేక్ మనీ ఫర్ ఎనీ షేర్ హోల్డర్ అండి. సో ఇన్ మై ఒపీనియన్ తప్పకుండా వీటిలో స్వల్పంగా లాస్ ఉన్నా కానీ I think you should shift over to performing sectors and maybe chemicals, fine chemicals, specialty chemicals, some of the good auto ancillary industries, or maybe private sector banks and a few NBFCs. So I think retail and branded garments, and especially manaki garment segment is going to take off hugely. Branded garments okati, and bed linen, itvanti household draperies, ivanni kuda raboye rojullo they are going to do very well. Kabatti meer veetilonchi shift అయిపోయి, ఎందుకంటే వివి మెడ్ అండ్ గ్రాన్యూల్స్ అగైన్ ఫేస్ ద సేమ్ రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్. మనకి ఎక్కడ ఏది వస్తుందో అనేది తెలియదు. దే ఆర్ ఆల్ అన్నోన్స్ అండి. ఎక్కడైనా మనకి చిన్న USFDA ఇన్స్పెక్షన్ అయ్యి అది 483 ఇష్యూ చేసినా కానీ ఆ షేర్స్ ఆర్ సబ్జెక్ట్ మ్యాసివ్ హ్యామరింగ్. దాని తర్వాత అది రికవర్ అవడానికి కూడా ఇట్స్ టేకింగ్ ఎ లాంగ్ టైమ్. సో ఇవన్నీ కారణాల మూలన ఐ థింక్ కరెంట్ హోల్డింగ్లో మీరు స్వల్ప లాసెస్ ఉన్నా కానీ ఐ థింక్
ఆపర్చునిటీ కాస్ట్ మిస్ అవుతుంది కాబట్టి మీరు పర్ఫార్మెన్స్ సెక్టర్స్లోకి షిఫ్ట్ అయితే బెటర్ అండి. జోగులాంబ జిల్లా నుంచి వెంకటేష్ మరొక హలో హలో అడగండి వెంకటేష్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ మా దగ్గర ఒక 5 స్టాక్స్ ఉన్నాయి సార్. చెప్పండి సార్ ఒకటి మంగళం రోడ్ వచ్చేసి 170 లో తీసుకున్నాం సార్. నెక్స్ట్ ఉద్యోగం ఫైనాన్స్ 330 లో తీసుకున్నాము. ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ వచ్చేసి 300 లో తీసుకున్నాం సార్. నెక్స్ట్ కళ్యాణి ఎస్టీఎస్ వచ్చేసి 335, కేఎన్ఆర్ స్టాక్ వచ్చేసి 370 లో సార్. ఓకే, ఇవి ఇంకేమన్నా పెరిగే ఛాన్స్ ఉన్నాయా సార్? ఇంకేం? ఓకే. కళ్యాణి స్టీల్స్ చూస్తే కనుక టెక్నికల్ గా బులిష్ గా ఉందండి. లాంగ్ టర్మ్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేస్తుంది. 100 రూపాయల నుంచి 400 రూపాయల వరకు పెరిగి ఇంచుమించు మొన్న లాస్ట్ 2 months బ్యాక్ వచ్చిన హైని మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది. షార్ట్ టర్మ్ అయితే కనుక ఇంకొక చిన్న అప్ ట్రెండ్ లో క్లోజర్ టు 400 లెవెల్స్ లో బుక్ చేయి అనిపిస్తుంది. అక్కడ మేజర్ లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి ఈ దాటాలంటే కొంచెం సమయం పడుతుంది. అలాగే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ చూస్తే కూడా ఈ స్టాక్ బాగా టెక్నికల్ గాను ఫండమెంటల్ గాను బాగా పెర్ఫార్మ్ చేసిన స్టాక్ గత కొన్ని ఏళ్ళగా. కాకపోతే ఒకసారి ప్రైస్ చూస్తే కనుక 80 రూపాయల నుంచి 180 రూపాయల వరకు వెళ్ళి ఈ లెవెల్లో కొంచెం హైయర్ లెవెల్లో స్వల్పంగా ఆగినట్టు కనిపిస్తుంది. ఇప్పటికీ టెక్నికల్ గా బులిష్ గానే ఉన్నప్పటికీ 180, 190 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం అప్ ట్రెండ్ కి చిన్న హాల్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఈ 2 స్టాక్స్ హైయర్ లెవెల్లో షార్ట్ టర్మ్ లో అయితే కనుక ప్రాఫిట్ బుక్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ అయితే కనుక హోల్డ్ చేయండి. టాంజానియా నుంచి రమాదేవి గారు అడగండి. రమాదేవి గారు హలో అడగండి. రమాదేవి గారు వినిపిస్తుంది. హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. మై 2 స్టాక్స్ ఉన్నాయండి, వాటి గురించి తెలుసుకుందామని కాల్ చేస్తానండి. చెప్పండి. ఒకటి మేము అనంతరాజు 50 రూపీస్ లో తీసుకున్నామండి. ఓకే. ఇంకొకటి బడ్జెట్ ప్రైన్స్ 200 రూపీస్ లో తీసుకున్నామండి. ఓకే. షేర్స్ అంటే అనంతరాజు అయితే మాకు క్లాస్ లోనే ఉంది, కొంచెం బడ్జెట్ ప్రైన్స్ అయితే ఓకే అండి. ఒకసారి ఏంటి అన్నది కనుక్కుందామని. అనంతరాజు బడ్జెట్ పెయింట్స్, బడ్జెట్ పెయింట్స్ డెఫినెట్లీ ఉంచమని చెప్తానండి. బట్ అనంతరాజ్ ఈజ్ నాట్ సచ్ ఎ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా. ఎందుకంటే అనంతరాజ్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ, దే ఆల్సో ఓన్ సమ్ అసెట్స్ అండి. అంటే వాళ్ళు హోటల్స్ ఇటువంటి ఇతరత్ర దే బిల్డ్ అసెట్స్ ఆన్ విచ్ దే వాంటెడ్ టు మానిటైజ్ దట్. ఇప్పుడు నాన్ కోర్ హోల్డింగ్స్ కూడా దే ఆర్ ట్రైంగ్ టు సెల్ అండి. బట్ అనంతరాజ్ హాస్ నెవర్ గివెన్ ఏ గుడ్ షేర్ హోల్డర్ రిటర్న్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో ఈ కారణం వల్ల ఐ థింక్ యూ షుడ్ షిఫ్ట్ ఓవర్ ఫ్రమ్ అనంతరాజ్ టు సమ్ అదర్ పర్ఫార్మింగ్ సెక్టర్. బట్ బడ్జెట్ పెయింట్స్ డెఫినెట్లీ ఇట్స్ ఎ హోల్డ్ అండి. రాబోయే రోజుల్లో మనకి బ్రాండెడ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కంపెనీస్ అన్ని కూడా దే విల్ డూ వెరీ వెల్. దట్స్ వన్ సెగ్మెంట్ అండ్ బడ్జెట్ పెయింట్స్ ఇస్ అ వెరీ గుడ్ కంపెనీ. సో ఈ కారణం వలన అనంతరాజ్లో షిఫ్ట్ అవ్వండి. బడ్జెట్ పెయింట్స్ ఆన్ డిక్లైన్స్ యూ మే యాడ్ మోర్ ఆల్సో. దానికంటే బెటర్ యూ కెన్ గెట్ ఇన్ టు సమ్ కెమికల్స్ అండ్ ఫైన్ కెమికల్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్. ఓకే. ఎందుకంటే బ్రీఫ్ గా మనం అనుకున్న మీరు రికమెండ్ చేసిన 2 స్టాక్స్ సిఎంపీస్ అండ్ టార్గెట్ ప్రైస్ చెప్పండి, అండ్ మనం దానికి సంబంధించిన డీటెయిల్డ్ వివరణ మనం టీవీ మనీలో తీసుకుందాం. ఓకే. ఫస్ట్ థింగ్ వచ్చేసి 1% బెవరేజెస్ అండి. ఆల్మోస్ట్ ఒక 18% అప్ సైడ్ ఉంది దీనికి. ప్రెసెంట్గా వచ్చేసి 555, 560 లెవెల్స్ ట్రేడ్ అవుతుంది. 660 మనం వీటికి ఇచ్చిన టార్గెట్ ఆల్మోస్ట్ 18%. వీళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళు ఫ్రూట్ బెవరేజెస్లో ఓన్లీ కంపెనీ టు బి లిస్టెడ్ అండి. వీళ్ళ నెట్వర్క్ కూడా చాలా బాగుంది. వీళ్ళ ఆల్మోస్ట్ ఐఆర్సిటీసీ నుంచి 20% రెవెన్యూ వస్తుంది, అందుకని ఇది మంచి బై ఆపర్చునిటీ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విఎస్టీ టిల్లర్స్, డ్యూ టు గుడ్ మాన్సూన్స్ అండ్ వీళ్ళు పవర్ టిల్లర్స్లో ఆల్మోస్ట్ లీడర్స్ అండి, మార్కెట్ లీడర్స్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఆల్మోస్ట్ 1800s ట్రేడ్ అవుతున్నారు. సో 2084 అనేది మనం వీళ్ళకి ఇచ్చిన టార్గెట్ ఫర్ 9 to 12 months అండి. ఓకే. 2 స్టాక్స్ రికమెండ్ చేస్తున్నారు, 1% బెవరేజెస్ అండ్ విఎస్టీ టిల్లర్స్. ఈ 2 స్టాక్స్ ఎందుకు పిక్ చేస్తున్నారు, ఫండమెంటల్గా కంపెనీస్ ఎంత స్ట్రెంత్ కనబడుతున్నాయి, వీటిలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటనేది మనం TV5 మనీలో కలిసినప్పుడు అక్కడ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. లాస్ట్ కాల్ ఒకటి తీసుకుందాం, హైదరాబాద్ నుంచి విజయ్. హలో హలో అడగండి విజయ్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. ఈ వోకాడ్ ఫార్మా 940 లో కొన్నాను సార్. ఓకే. ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా, ఏం చేయమంటారు సార్? ఓకే. ఎంత కాలానికి తీసుకున్నారండి? 1 year లాంగ్ టర్మ్ కి. వోకాడ్ ఫార్మా ఫండమెంటల్ గాను టెక్నికల్ గాను బాగా వీక్ పెర్ఫార్మెన్స్ మనం చూస్తున్నామండి. వోకాడ్ లాస్ట్ 1 year గా మనం చూస్తున్నాము 2000 దగ్గర నుంచి ఇంచుమించు 650, 660 రూపాయల వరకు పడి ఇక్కడ కొంచెం ప్రస్తుతానికి ఆగింది.
సెక్టర్ వీక్ గానే కనిపిస్తుంది, స్టాక్ కూడా వీక్ గానే కనిపిస్తుంది. కాకపోతే కొంచెం ఈ లెవెల్లో మాక్సిమం డ్యామేజ్ అయిపోయి కొంచెం మాక్సిమం బేరిష్ ట్రెండ్ నుంచి బయటపడుతున్నట్టుగా కనిపిస్తుంది. బట్ ఏదైనా కంపెనీ దగ్గర నుంచి కానీ ఈ సెక్టర్ దగ్గర నుంచి కానీ పాజిటివ్ డెవలప్మెంట్ న్యూస్ ఫ్లో వస్తే తప్ప కానీ ఇమీడియట్ గా పెరిగే అవకాశాలు అంతగా కనిపించలేదు. ప్రస్తుతం అయితే మరి హోల్డ్ చేయండి, మేజర్ లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ దగ్గర సపోర్ట్ దగ్గర ఉన్నాయి కాబట్టి. ఓకే, అండ్ 1 or 2 మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. అండ్ రమణ అడుగుతున్నారు, మణపురం ఫినాన్స్ అని లాంగ్ టర్మ్ గురించి ఎస్ఐపి మోడ్లో తీసుకోవచ్చా? నాట్ అ బ్యాడ్ ఐడియా అండి, డెఫినెట్లీ యూ కెన్ గో అహెడ్. ఎందుకంటే అందులో కూడా సబ్స్టాన్షియల్ కరెక్షన్ చూసాం. మనకి డిమానిటైజేషన్ మూలాన మెనీ ఎన్బిఎఫ్సి కంపెనీస్ మేజర్ హిట్ తీసుకున్నాయి. ఇది కూడా కరెక్షన్ అయింది, బట్ అక్కడి నుంచి స్వల్పంగా పెరిగింది. బట్ నో, ఎస్ఐపి అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ గో అహెడ్ అండ్ బై. గోపాలకృష్ణమూర్తి అడుగుతున్నారు, ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్స్ 2 years బ్యాక్ తీసుకున్నారట 330లో, ఇంకా హోల్డ్ చేసుకోవచ్చా? హోల్డ్ చేయండి. ఈ మధ్య కాలంలో చూస్తే బ్యాంక్స్ అన్ని కూడా కొంచెం బాగానే పెర్ఫార్మ్ చేస్తాయి. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ స్లోగా స్టడీగా అప్ ట్రెండ్ ఉన్నప్పటికీ కొంచెం కన్సాలిడేషన్ కూడా అవుతుంటుంది లాంగ్ టర్మ్ కోసం. ఇమీడియట్ గా బేరిష్ టికెట్స్ కూడా బ్యాంక్స్ కి ముఖ్యంగా ప్రైవేట్ కి కనిపించట్లేదు కాబట్టి హోల్డ్ చేయండి. ఓకే, అండ్ రాజ్యలక్ష్మి గారు అడుగుతున్నారు, ఐటీడీసీ స్టేషన్ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా? నాట్ అ గ్రేట్ ఐడియా అండి. ఇట్స్ పిఎస్యూ అండ్ రీసెంట్లీ అన్ని పిఎస్యూస్ మూవ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ మనకి ఈటీఎఫ్స్ వస్తున్నాయి, పిఎస్యూ బేస్డ్ ఈటీఎఫ్స్ అని చెప్పి జనరల్ రన్ ఉంది. బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ అండి. దెర్ ఆర్ బెటర్ రెవెన్యూస్. మీరు ఐటీడీసీ వదిలేసి ఏదైనా స్పెషలైజ్ సెక్టర్ లోకి వెళ్తే బెటర్ అండి. ఫలితంగా పెరిగిపోయినట్టుంది స్టాక్. ఇట్స్ ఓన్లీ స్పెక్యులేటివ్ అండి. ఐటీడీసీ ఒకటి, ఎస్టీసీ ఒకటి, దీస్ గైస్ హ్యావ్ నో గ్రేట్ బిజినెస్ మోడల్. 180 రూపీస్ ని 300 రూపీస్ దాకా పెరిగింది కాబట్టి టు బి వెరీ కాషియస్ విత్ దిస్ స్టాక్ అండి. ఆన్ దిస్ నోట్ మనం ఇక్కడ బులెటిన్ వైండ్ అప్ చేద్దాం. టీవీ5 న్యూస్ లో టీవీ5 మనీలో కలుద్దాం. టీవీ5 మనీలో మరిన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ తీసుకుందాం. స్టే విత్ us.